ఇవాల్టి ముఖ్యాంశాలు. తిరుమలలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన. శ్రీవారి లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, హిందువులందరి ప్రతిబింబం తిరుమల క్షేత్రమని వ్యాఖ్య. రవీంద్ర భారతిలో దివంగత నేత వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్. భట్టి, పొన్నం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళులు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు. ప్రజలను భయపెట్టి రాజ్యాంగాన్ని, సంస్థలను నాశనం చేసి ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కు క్షమాపణలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదన్న రాహుల్. కొల్హాపూర్ లో శివాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా రాహుల్ వ్యాఖ్య. రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి. రాజేంద్ర ప్రసాద్ ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య. అజిత్ పవార్ వర్గానికి చెందిన సచిన్ కుర్మీని హత్య చేసిన దుండగులు. ముంబైలోని జైకుల్లాలో గత రాత్రి జరిగిన ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.